నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బాబోయ్ దుర్గంధం, మురుగు కాలువల్లో కదలని మురుగుతో ప్రజలకు తప్పని అవస్థలు. సైదాపురం మండలం గంగదేవపల్లి హర్జనవాడలో అవస్థలు పడుతున్నామని వాపోయిన గ్రామస్తులు. ఆ వసతి గృహంలో వంట చేసేది విద్యార్థులే. కోట ప్రాంతంలోని బాలుర బీసీ వసతి గృహంలో ఘటన. వారానికి 2-3 సార్లు పిల్లలకు తప్పని వెట్టి చాకిరి. చర్యలు తీసుకోవాలని కోరుతున్న తల్లిదండ్రులు. టీడీపీ ఎమ్మెల్యేల నుండి మహిళలకు రక్షణ లేదు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసిన వైకాపా మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత. పొట్టెంపాడు నక్కల కాలువ బాగు చేస్తాం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న కాలువను పరిశీలించిన అనంతరం మాట్లాడిన జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. ఆ కాలనీలో దుర్గంధం వెదజిల్లుతోంది. మురుగునీరు కదలడం లేదు. దీంతో దోమలు ఎడాపెడుగా కుట్టేస్తున్నాయి. రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఈ పరిస్థితి నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని గంగదేవపల్లి హర్జనవాడలో చోటు చేసుకుంది. సైదాపురం మండలం అనంతమడుగు పంచాయతీ పరిధిలోని గంగదేవపల్లి హర్జనవాడలో మురుగు కాలువలు వ్యర్థాలతో నిండి ఉంది. దీంతో మురుగు కదలకపోవడంతో దుర్గంధం వెదజిల్లుతోంది. మురుగు కాలువల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో సైడు కాలువల్లో మురుగునీరు ప్రవహించకపోవడంతోనే సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో దోమలు వృద్ధి చెంది పలు వ్యాధులకు దారితీస్తోంది. రాత్రి వేళల్లో దోమల బెడతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ గ్రామం వైపు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, డాక్టర్లు, పంచాయతీ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇకనైనా అధికారులు స్పందించి మురుగు కాలువల్లో సిల్టును తొలగించి నీరు పారుదల జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల నుండి మహిళలకు రక్షణ లేని పాలన రాష్ట్రంలో సాగుతుందని వైకాపా మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత అన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీ ఎమ్మెల్యే ఆకృత్యాలకు, అఘాయిత్యాలకు సీఎం చంద్రబాబు అండగా నిలుస్తున్నారని కాకాని పూజిత మండిపడ్డారు. మహిళా రక్షణ విషయంలో చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్దాలేనని ధ్వజమెత్తారు. మహిళలకు అండగా వైకాపా మహిళా విభాగం పోరాటానికి సిద్ధమని ఆమె వివరించారు. ఇంతమంది ఎమ్మెల్యేల మీద ఎన్ని రకాలైనటువంటి రిపోర్ట్లు వస్తుంటే ఎవడైనా పట్టించుకుంటున్నాడా? కనీసం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? ఒక మహిళ బయటికి వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటే దాని మీద స్పందించడం సరికదా? ఏం చేస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం? అవి కావాలని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అని చెప్పి పక్కదావ పట్టించడము, డైవర్షన్ పాలిటిక్స్ మనకు తెలిసిందే కదా. లేకపోతే దానికంటే ఇప్పుడు చిన్న గీత ఉందనుకోండి, దాని పక్కన ఇంకో పెద్ద గీత గీస్తాం అనమాట. దీని గురించి అందరూ మర్చిపోతారు, దాని మీద పట్టతారు. అట్లా వేరే వేరే విధాలుగా ఆ టాపిక్ నుంచి పక్క టాపిక్కి వెళ్ళిపోవడం, స్త్రీలకి మాత్రం న్యాయం చేయకుండా పోవడం. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ రకంగా వచ్చాయనంటే పనులు చేసే అవకాశమే లేదు, కానీ పనులు చెయ్యట్లేదు అన్న ఆలోచన రాకుండా ఏదో ఒకరో ఇద్దరిని అరెస్ట్ చేసి 2 రోజులు పెట్టి మళ్ళీ వాళ్ళని వదిలేయడం. మేము చర్యలు తీసుకున్నాము, మేము ఆడవాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాము అని చెప్పి మాటలు మాత్రం కోటలు దాటుతాయి. తీరా వాస్తవాలకు వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి ఏమీ చేయట్లేదు. పాపం బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఆడవాళ్ళు. దళితులైతే ఏమి, ఉద్యోగులైతే ఏమి, చిన్న పిల్లలైతే ఏమి, కాలేజ్లో చదువుకునే స్టూడెంట్స్ అయితే ఏమి, రాష్ట్రంలో ఏ మూల కూడా ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఒక ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా మీరు వచ్చి చూపించండి, ఇట్లా జరిగాయి అని చెప్పి.
గత 5 ఏళ్ల వైకాపా పాలనలో అభివృద్ధికి నోచుకొని సర్వేపల్లి రిజర్వాయర్ పనులు చేపట్టేందుకు చొరవ తీసుకుంటున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్తామని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని పొట్టెంబాడు నక్కలకాలు వంతెన ఆయన పరిశీలించారు. ముత్తుకూరు మండలం పొట్టెంబాడు నుండి బ్రహ్మదేవం మీదుగా నెల్లూరుకు వెళ్లే మార్గంలో ఉన్న నక్కలకాలు వంతెన్ను జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. కాలువ అస్తవ్యస్తంగా ఉన్నట్లు వారు గుర్తించారు. గుర్రపు డెక్క ఉండడంతో నీరు గ్రామంలోకి వస్తుందని స్థానికులు వారి దృష్టికి తీసుకువెళ్లారు. వర్షాకాలంలో ఇబ్బందులు తప్పవని స్థానికులు తెలిపారు. అనంతరం జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైకాపా పాలనలో కాలువ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఈ విషయాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి కాలువలో ఉన్న గుర్రపు డెక్క తొలగిస్తామన్నారు. దీంతో గ్రామంలోకి వర్షపు నీరు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. వంతెన నిర్మాణం కూడా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త. ఏదైతే సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి సముద్రానికి వెళ్లే నక్కల కాలువ, ఇటు పొట్టింపాడ గ్రామవాసులు, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ఈ నక్కల కాలువ వంతెన మీదుగా బ్రహ్మదేవం మీదుగా నెల్లూరుకి వెళ్ళేటువంటి రోడ్డు మార్గం. అయితే ఈ వంతెనను చూస్తే రాకపోకలు వచ్చేటప్పుడు నోరు లేని జీవాలు కానీ ఏదైనా వెహికల్స్ కానీ కనీసం అంచు కూడా మొత్తం శిథిలావస్థలో ఉంది. ఆ కాలువలో పడిపోయి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. ఆ కాలువ కూడా ఈ వంతెన ఎప్పుడో బ్రిటిష్ వారు హయాంలో నిర్మించినట్టుగా ఉంది. అయితే గత వైసీపీ పాలనలో ఈ కాలువ నిర్మాణం, ఈ కాలువ చూస్తే చెట్ల తొలగింపు అని చెప్పి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి గ్రావెల్తో సహా అమ్ముకున్నారు ఆనాటి వైసీపీ నాయకులు. కనీసం ఈ సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు 2 సార్లు ఓట్లేసి గెలిపించారే. ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి మనం ఏం చేసామనేటువంటి జ్ఞానం కూడా లేనటువంటి ఆనాటి వైసీపీ నాయకులందరికీ కూడా నేడు కూటమిలో భాగంగా ఒకటే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరు చేసిన అవినీతి అక్రమాలకే జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఇది తథ్యం, మన కళ్ళ ముందే చూస్తా ఉన్నాం. కనీసం ఆనాడు వైసీపీ పాలనలో మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనాటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కనీసం సర్వేపల్లి రిజర్వాయరు, ఈ రిజర్వాయర్ కింద నక్కల కాలువ, ఈ నక్కల కాలువ కింద పొట్టింపాడు లాంటి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామవాసులు రాకపోకలకు పోయేటువంటి పరిస్థితి. ఈ కాలువ వంతెన అధ్వానంగా ఉంది. కనీసం వంతెన నిర్మాణం అన్న చేస్తామనేటువంటి జ్ఞానం లేకుండా ఏళ్ల మీద మాత్రము నిధులు కేటాయిస్తున్నామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది తప్ప ఆయన దాచుకున్న దాంట్లో ఆయన కింద కార్యకర్తలు వాళ్ళ చేతి వాటాన్ని కూడా ప్రదర్శించి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ కాలువలో గ్రామంలో కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితులు మనం ఆనాడు చూసాం. అనేక సందర్భాల్లో కూడా ఈ రిజర్వాయర్ గురించి కూడా అనేక సందర్భాల్లో నేను మాట్లాడడం జరిగింది. ఈ రిజర్వాయర్ని కాపాడుకోవాలయా, నెల్లూరు జిల్లాలో 2వ స్థానంలో ఉందని చెప్పి. పొట్టెంపాడు గ్రామవాసులు ఇటు రాకపోకలకు పోవాలంటే కనీసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రాకపోకలు పోవాలంటే ఆ వంతెన కూలిపోతే వాళ్ళ పరిస్థితి ఏందనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించాం. కానీ చీమ కొట్టినటువంటి పరిస్థితి కూడా లేదు. నేడు కూటమిలో భాగంగా ఏదైతే సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి పొట్టింపాడు గ్రామవాసుల తరపునే తీసుకువెళ్ళి ఈ వంతెన నిర్మాణాన్ని చేసే విధంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా మా వంతు మేము కృషి చేస్తాం. సర్వేపల్లి నియోజకవర్గంలో 117 పంచాయతీల్లో ఎక్కడ సమస్య ఉందన్నా సరే మొట్టమొదట జనసేన పార్టీ అడుగులు వేసి ప్రజల పక్షాన్ని నిలబడి కూటమిలో భాగంగా పనిచేసేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్, శ్రీహరి, సుబ్రహ్మణ్యం, రహీం, అశోక్, గౌతమ్, సీను, అర్బన్, వినోద్, పట్టాబ్, వినయ్, బాలు, బన్నీ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కోట మండలంలోని బాలురా బీసీ వసతి గృహంలో విద్యార్థులచే వార్డెన్ వెట్టి చాకరీ చేయిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఉదయం టిఫిన్ తయారు చేసేందుకు విద్యార్థులచే చపాతీలు తయారు చేయిస్తున్నారని ఫిర్యాదులు వెళ్లాయి. ఈ పనులు మీరు చేయకపోతే తినేదానికి తిండి ఎలా వస్తుందిరా అంటూ ప్రిన్సిపాల్ పిల్లలపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని పలువురు ఆరోపించారు.
పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడన ప్రాంతం గుర్తించినట్లు పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారనుంది. ఏపీ మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మనుబోలు కోదండరామపురంలో ఉన్న శ్రీ సిద్ధి విశ్వనాథ స్వామి కూచిపూడి కళాక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. కళాక్షేత్రం ప్రిన్సిపాల్ సుస్మిత ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు శ్రీనివాసులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాపూరు పట్టణంలో గత 3 రోజులుగా రాపూరమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పొంగళ్లు పొంగించారు. పోతురాజు ముగ్గు వేసి గ్రామ పెద్ద, గొల్ల పెద్ద, కాపు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. అమరావతి నామ దృశ్యం చేపించరా చేపిస్తాను ఓడుగులు తీసుకురాబడుతుంది ముందుకు రండి నారాయణ నామ దృశ్యం చక్రం సుబ్రహ్మ దృశ్యం హరి నామ దృశ్యం హరి నామ దృశ్యం కిరీట నామ దృశ్యం మా టంగెల బయట వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. బాబోయ్ దుర్గంధం, మురుగు కాలువల్లో కదలని మురుగుతో ప్రజలకు తప్పని అవస్థలు. సైదాపురం మండలం గంగదేవపల్లి హర్జనవాడలో అవస్థలు పడుతున్నామని వాపోయిన గ్రామస్తులు. ఆ వసతి గృహంలో వంట చేసేది విద్యార్థులే. కోట ప్రాంతంలోని బాలుర బీసీ వసతి గృహంలో ఘటన. వారానికి 2-3 సార్లు పిల్లలకు తప్పని వెట్టి చాకిరి. చర్యలు తీసుకోవాలని కోరుతున్న తల్లిదండ్రులు. టీడీపీ ఎమ్మెల్యేల నుండి మహిళలకు రక్షణ లేదు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసిన
వైకాపా మహిళా విభాగం వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత. పొట్టెంపాడు నక్కల కాలువ బాగు చేస్తాం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఉన్న కాలువను పరిశీలించిన అనంతరం మాట్లాడిన జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.